మీరు ఒక పాత్‌ని ఫాలో అవుతున్నారు. అంటే ఆయనలాగా నేనవ్వాలి. లేదంటే అక్కడికి వెళ్దాము. అలా ఆయన రూట్ చూస్తే మీకు హ్మ్. నచ్చి హ్మ్. హ్మ్. మీరు ఫాలో హ్మ్. అవుదాము అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రూట్ ఫాలో అవ్వడం కాకుండా అంటే ఎక్కువ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ కూడా కాదు. స్టార్ట్ అండ్ లైక్ హౌ దే రోజ్ ఇప్పుడు అంటే ఏమీ లేకుండా స్టార్ట్ అయిన వాళ్ళు ఒక 'మెగాస్టార్', ఒక 'షారుఖ్ ఖాన్.' హ్మ్. వాళ్ళు ఏమీ లేకుండా బ్యాక్‌గ్రౌండ్. లైక్ వాళ్ళ ఒక దర్ ఏమంటారు ఒక సుప్రీం ప్లేస్‌కి రీచ్ అయ్యారు వాళ్ళు. అవును. ఆహ్, అంటే దే హావ్ ఓవర్ అచీవ్డ్ ఇన్ దేర్ లైఫ్. హ్మ్. ఆహ్, అంటే యూ నీడ్ టు అచీవ్ సంథింగ్ టు బికమ్ వెరీ బిగ్ అండ్ పాపులర్ అండ్ అలాంటిది వాళ్ళు దానికంటే ఎక్కువ చేసేసారు. హ్మ్. సో, బట్ దే కేమ్ ఫ్రమ్ నోవేర్. సో, మనం గూడా నోవేరే గదా! సో, వాళ్ళు చేయగలిగారు. సో, నేను గూడా చేయగలుగుతాను. ఎక్కడి వరకో తెలీదు. బట్ ఆ ప్రయత్నం అయితే వృధా అవ్వదు అని ఇచ్చిన నమ్మకం వీళ్ళ నుంచే వచ్చిందన్నమాట. సో, ఆ విష్ నమ్మకం. యూ సో, ఆల్ ది లక్. యాహ్! యాహ్! సో, రూట్ అయితే ఏం లేదు. ఇట్లా ఓకే. ఈ యాక్టర్‌లాగా రూట్ ఎళ్ళి బికాజ్ ఎవరి జర్నీ వాళ్ళది. అంటే అవును. ఆహ్, నో 2 ఫింగర్స్ ఆర్ సేమ్ అండ్ అట్లా అన్నమాట. సో, ఎవరి జర్నీ వాళ్ళది యూనిక్. బట్ హ్మ్. ఇట్లా చిన్న చిన్న ఇన్‌స్పిరేషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళడమే. వెయిట్ ఎ మినిట్. మనం ఇంత మాట్లాడుకున్నాం గానీ, అసలు హీరోయిన్స్ విషయం గురించి మాట్లాడుకోలేదు. అయ్యో! మీరెందుకు ఓహ్ ఎక్సైట్ మై అవుతున్నారండి హీరోయిన్స్ గాడ్! గురించి? నేనే అస్సలు అంత ఎక్సైట్ అవ్వట్లేదు. అంటే మీరు ఆ! చేసారు హీరోయిన్స్‌తో ఆల్రెడీ వర్క్ కాబట్టి, యాహ్! యాహ్! మీకు ఆ ఎక్సైట్‌మెంట్ హ్మ్. తగ్గిపోయిందా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ యాక్టర్స్ అండ్ ఆల్ నాకు అంటే మనమేం కాలేజ్ పిల్లలం కాదు. అరే! హీరోయిన్‌తో అట్లా అని కాదు. అలా, లైక్ అలా దట్ ఎక్సైట్‌మెంట్ ఫీల్ ఎవరిని చూస్తే వచ్చింది ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ మీరు చూసినప్పుడు హీరోయిన్స్‌ని? అట్లా ఏం లేదండి. అదే ఆ! ఓకే. లైక్ సమంత నే వస్తున్నారా అంటే, సమంత ఓకే. ఆస్కార్ అంటే అలా. ఆవిడతో యాహ్! ఆఫ్ కోర్స్ దట్ వాస్ మై బిగ్గెస్ట్ డే. అంటే అట్లా చూసుకుంటే సమంత గారు లైక్ నన్ను అట్లా లైక్ పొగడడం వాటెవర్ మంచి మాటలు ఏమని చెప్పడం అనేది. పొగిడారు? అదే తలుచుకుంటేనే సిగ్గేస్తున్నాం. ఆ ఎక్సైట్‌మెంట్ యాహ్! ఆఫ్ అలాంటియేమి కోర్స్ అంటే, లేవు అన్నారు. అంటే ఎక్సైట్‌మెంట్ అంటే ఐ డోంట్ ఈవెన్ సీ హర్ లైక్ ఎ హీరోయిన్ నౌ. లైక్ ఐ సీ హర్ యాస్ ఎ గ్రేట్ హ్యూమన్ హూ ఈస్ హెల్పింగ్ కాంటెంట్, ఈస్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోయారు ఆవిడ బేసికల్లీ. ఇట్స్ ఓకే. నాట్ లైక్ నేను అబ్బా! ఎంత బావుంది. ఆ లెవెల్ దాటేసారు ఆవిడ. ఓకే. సో, నాకది చాలా మంచి ఫీలింగొచ్చింది. అంటే అదే ఆవిడ హి సేయింగ్ ద స్టార్ హాస్ కమ్ అని అనేసరికి ద బిగ్గెస్ట్ స్టార్ ఇంకా నెక్స్ట్ ఈయనే స్టార్ ఇది అనేసి అంటే ఆహ్, ఆవిడ అనాల్సిన అవసరం లేదు. బట్ ఆవిడ ఆవిడ మంచితనం, ఆవిడ ఆహ్, అంటే ఆవిడ ఎంత ఎక్స్‌పీరియన్స్, ఆవిడ ఎంత స్టార్‌డమ్ ఉన్నా మొత్తం నేనే కాదు 'శుభం' మొత్తం కాస్ట్‌ని బాగా లైక్ అవునవును. చాలా అందరి గురించి చాలా మంచిగా మాట్లాడి బికాజ్ అలా మంచిగా మాట్లాడితే రేపు ఆబ్వియస్‌లీ అదొక వాలిడేషన్. ఓకే. సమంతనే అందంటే వీళ్ళు నిజంగానే నమ్మగలరు టాలెంటెడ్ వాళ్ళని అయ్యుండాలి. వాళ్ళని. సో, అంత ఓపెన్‌గా సమంత గారు చెప్తున్నారంటే నిజంగా మేబీ వీళ్ళలో విషయం ఉందేమో అని అనుకుంటారు గదా! సో, అట్లా అనడం చాలా నాకు చాలా మంచిగా పర్సనల్లీ చాలా మంచిగా వేరే వాళ్ళు ఆఫ్‌కోర్స్ వాళ్ళు చూసినప్పుడు ఆబ్వియస్‌లీ ఒక చిన్న ఇదొస్తది. బట్ ఇంటర్నల్లీ నాకొక చాలా మంచి హ్యాపీ ఫీలింగ్. అప్రిషియేషన్ అనిపిచ్చింది. సో, హ్మ్. అది ఓపెన్‌గా చెప్పడం అండ్ యాహ్!